హలో ఎవ్రీవన్. సో ఇంతకు ముందు నేను మీకు చెప్పినట్టే ఒక న్యూ R2R బ్యాచ్ అనేది ఫ్రమ్ టుడే అంటే April 15th నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఈ రోజు నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ డెమో క్లాస్ కూడా కంప్లీట్ అయింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ప్లీజ్ కాల్ 8019419472. ఆ డెమో క్లాసెస్ కూడా నేను పార్ట్స్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూసి నెక్స్ట్ కూడా ఇంకొక డెమో పార్ట్ 2 ఆర్ పార్ట్ 3 వస్తుంది. సో కంప్లీట్ గా చూసిన తర్వాత ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాల్ 8019419472. థ్యాంక్ యూ. చెప్పండి. సింపుల్ గా వాట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్, వాట్ ఈస్ బ్యాలెన్స్ షీట్, ఈ రెండింటి గురించి ఒకసారి చెప్తారు సార్ సింపుల్ గా. ఎస్, అంటే వాటి మీనింగ్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ని ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో మనం రికార్డ్ చేస్తాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే క్యారీడ్ ఇన్వర్డ్స్ ఆర్ ఎల్స్ ఇప్పుడు కొంతమంది లేబర్ అంటే కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్ వర్క్ ఉంటుంది కదా, రైట్? సో మనకి ఏదైనా రా మెటీరియల్ కావాలి, సో క్యారీడ్ ఇన్వర్డ్ అవి మనకు వస్తాయి, మెటీరియల్స్ మనం పర్చేస్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఆ మెటీరియల్స్ ని యూజ్ చేసుకొని మనము ఆ వస్తువులను తయారు చేస్తామా? తయారు చేస్తాం కదా. సో దట్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఆ మ్యాన్ పవర్ కి ఇచ్చే మనం ఒక వేజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో మనం రికార్డ్ చేస్తాం. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి మనకి ఏవైతే కావాలో అవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో మనం చూపిస్తాము. అలాంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో రికార్డ్ అవుతాయి. అర్థమైందా? ఓకే సార్. ఒక వస్తువుని తయారు చేయడం ఇప్పుడు ఒక షర్ట్ ఉంది, నాకు ఈ షర్ట్ ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే అంటే లైక్ ఆ షర్ట్ ని తయారు చేయాలంటే మనకి ఏమేం కావాలి? రా మెటీరియల్ లైక్ పీసెస్, కైండ్ ఆఫ్ థ్రెడ్స్ కానీ బటన్స్, క్లాత్ కొన్ని అవసరం ఉంటాయా? ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా మనం చూస్తాం. ఓకే. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనం రికార్డ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఆఫీస్ ఏదైతే ఉందో అది దానికి రెంట్ పే చేయాలి కదా. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే వస్తువు తయారు చేయడానికి కావాల్సిన నీడ్స్ ఉన్నాయి, కానీ అది తయారు చేయడానికి కొన్ని సపోర్టింగ్స్ అవసరం కదా, రైట్? అవన్నీ కూడా ఇండైరెక్ట్. అంటే ఇప్పుడు ఒక షర్ట్ తయారు చేసాం, ఈ షర్ట్ ని నేను అడ్వర్టైజ్మెంట్ చేయాలి కదా, ఐ నీడ్ టు డూ మార్కెటింగ్. ఇప్పుడు మార్కెటింగ్ కి అంటూ కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయా? ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదు, ఇట్ ఈస్ ఏ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే కంపెనీలో జరిగే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ రెంట్ కానీ ఇలాంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రికార్డ్ చేస్తాం. క్లియరా? బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లో ఏంటంటే ఓన్లీ అసెట్స్ అండ్ లయబిలిటీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. క్లియరా? ఇంకేదైనా డౌట్ ఉందా ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి సంబంధించి? ఓకే. సో అంటే ఇది ఒక్కొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి ఇంకొక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు సేమ్ వీటి రెండిట్లో డెబిట్ అండ్ క్రెడిట్ అనేవి ఉంటాయి. ఐ షో యూ దోస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్. నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఇందులో ఉండే ట్రాన్సాక్షన్స్ అయితే ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే ఇప్పుడు రెంట్, శాలరీ పే చేయడం, రెంట్ పే చేయడం కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోనే మనం రికార్డ్ చేస్తాం. ఓకే. సో మోస్ట్లీ ఇన్ రియల్ టైమ్ సినారియోలో మనము ఈ 2 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం. ఈ ట్రయల్ బ్యాలెన్స్ కి సంబంధించింది అయితే మనం మోస్ట్లీ రికార్డ్ చేయకపోవచ్చు, దానికంటూ సపరేట్ టీమ్ ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ కూడా ఇలా ఒక ఎంట్రీస్ అనేది మనం ఎందుకు రికార్డ్ చేస్తాము అంటే ఫర్దర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం కోసం. ఇంతవరకు క్లియరా? మనం ఏదైతే చెప్పుకున్నామో ఇదంతా కూడా క్లియర్ ఆర్ ఎల్స్ ఏదైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. సో ఇప్పుడు ఓకే, మనం SAP FICO గురించి కదా మనం చెప్పుకునేది. ఇప్పటి వరకు చెప్పుకున్న దానికి ఫికోకి సంబంధం ఏంటి అని అంటే ఐ టెల్ యూ ద రీజన్. సో మనకి SAP FICO
దీని గురించి తెలుసుకోవడానికి ముందు టాలీ దీని గురించి ఎంతమందికి ఐడియా ఉంటుంది? ఎందుకంటే టాలీ అనే వర్డ్ మనం ఫ్రీక్వెంట్ గా వింటున్న ఒక అప్లికేషన్, రైట్? టాలీ గురించి ఎంతమందికి ఐడియా ఉంది? పోనీ ఈ పదం విన్నారా? టాలీ అనేది విన్నారా? ఎస్ సార్. ఎస్ సార్. టాలీ అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసిన దాని ప్రకారం, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ERP సాఫ్ట్వేర్ సార్. సారీ, ERP సాఫ్ట్వేర్. ఇది ఒక ERP సాఫ్ట్వేర్. అసలు దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఫర్ అకౌంటింగ్ పర్పస్ దే ఆర్ యూజింగ్. ఫర్ అకౌంటింగ్ పర్పస్ వీఆర్ యూజింగ్ ద టాలీ. అంటే ఇప్పుడు మనం ఏవైతే ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం ఇక్కడ రాసామో ఇదే జర్నల్ ఎంట్రీస్ వి విల్ రికార్డ్ ఇన్ టు టాలీ. అంతేనా? అదేనా? సో ఆబ్వియస్లీ ఎస్, వి విల్ యూజ్ ద టాలీ ఫర్ రికార్డింగ్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ఇదే టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయడం కోసం SAP FICO కూడా మనం యూజ్ చేస్తాం. కానీ ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో నేను చెప్తాను. టాలీ అనే సాఫ్ట్వేర్, ఓకే, ఐ విల్ గో ఇన్ టు క్రోమ్. కొన్ని టాలీ అప్లికేషన్ ఉంటుంది ఆన్లైన్ లో కూడా. ఒక్కోసారి మనకి టాలీ అప్లికేషన్స్ ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఇదిగోండి, డౌన్లోడ్ టాలీ ప్రైమ్ ఉందా? ఇక్కడ కనిపిస్తుందా? సో వీ కెన్ డౌన్లోడ్ ద టాలీ. ఓకే, వీ కెన్ డౌన్లోడ్ ద టాలీ ఇన్ అవర్ సిస్టమ్. అండ్ ఆల్సో మీరు ఒక కంపెనీ అంటే ఈ ఎంట్రీస్ అన్ని కూడా ఏ కంపెనీకి మీరు అకౌంట్స్ మెయింటైన్ చేయడం కోసం డౌన్లోడ్ చేశారో ఆ కంపెనీని క్రియేట్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా కంపెనీ, ఇది వన్ ఆఫ్ ది నా కంపెనీ అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. సారీ, ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. ఆ కంపెనీ పేరు వచ్చేసరికి మేబీ అమూల్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ అమూల్ కంపెనీలో ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో దీస్ ట్రాన్సాక్షన్ ఆర్ రిలేటెడ్ టు అమూల్ కంపెనీ. సో ఇప్పుడు నేను టాలీ డౌన్లోడ్ చేసుకుంటా, ఈ అమూల్ అనే పేరు మీద నేను ఒక కంపెనీ క్రియేట్ చేసుకుంటా, ఆ తర్వాత ఈ ఎంట్రీ రికార్డ్ చేస్తాను. అదే కదా ప్రాసెస్, అవునా? సో ఇది సింపుల్ ప్రాసెస్. టాలీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెన్ డౌన్లోడ్ ద అప్లికేషన్, వీ కెన్ క్రియేట్ ద కంపెనీ అండ్ వీ కెన్ రికార్డ్ దిస్ ట్రాన్సాక్షన్. బట్ SAP పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అలా పాసిబుల్ లేదు. ఓకే, సో టాలీ అనేది ఈస్ కైండ్ ఆఫ్ వన్ స్మాల్ బేస్డ్ కంపెనీస్ కానీ లేదు అని అంటే అబోవ్ యావరేజ్ కంపెనీస్ ఈ టాలీ అప్లికేషన్ ని యూజ్ చేస్తాయి టు రికార్డ్ దేర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. SAP FICO అనేది అడ్వాన్స్ లెవెల్ అనమాట. టాలీకి వన్ ఆఫ్ ది అడ్వాన్స్ లెవెల్. ఎలా అంటే ఇప్పుడు టాలీలో వీ కెన్ రికార్డ్ ఓన్లీ కైండ్ ఆఫ్ ఈ ట్రాన్సాక్షన్, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం రికార్డ్ చేస్తాం. కానీ ఇన్ కేస్ ఏదైనా మెటీరియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్, ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ షర్ట్ అనేది మనం తయారు చేసేది, మనది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇప్పుడు ఈ షర్ట్కి కావాల్సిన బటన్స్ కానివ్వండి, థ్రెడ్స్ కానివ్వండి, క్లాత్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంటాయా లేదంటే మనం ఎవరి దగ్గర నుంచి అయినా పర్చేస్ చేస్తామా? We can purchase from others, sir. We need to purchase from others and we will use those raw material to finished good. ఒక షర్ట్ తయారు చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ అయితే రా మెటీరియల్స్ కావాలో అవన్నిటిని డిఫరెంట్ వెండర్స్ నుంచి మనం పర్చేస్ చేసి వాటన్నిటిని కంబైన్ చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాం. ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లో సేల్ చేస్తాం. అదే కదా? సో ఇప్పుడు ఆ మెటీరియల్స్, రా మెటీరియల్స్ డిఫరెంట్ వెండర్స్ మనకి సేల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వెండర్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయడం టాలీలో అవ్వదు. ఇప్పుడు మనం వన్స్ ఒక షర్ట్ ని తయారు చేసేసాం, దీన్ని మనం సేల్ చేయాలిగా. సేల్ చేయాలా లేదా? ఎవరికి సేల్ చేస్తాం మనం? షాప్ Consumers. మధ్యలో ఎన్ని అంటే లైక్ కైండ్ ఆఫ్ ఎన్ని డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఎన్ని ఏజెంట్, ఎంతమంది ఏజెంట్స్ ఉన్నా కూడా ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ ద కస్టమర్. Yes. ఎస్.
సో ఇప్పుడు అలాంటి కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయడానికి కూడా ఫుల్ లెంత్ గా టాలీ అనేది సపోర్ట్ ఇవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలి ఆ కంపెనీ? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. సో ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేసే వెండర్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళు సేల్ చేసే కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ అదే విధంగా ఈ కైండ్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేయడం కోసం టాలీ సపోర్ట్ చేయదుగా, రైట్? ఇప్పుడు అదే విధంగా ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే కైండ్ ఆఫ్ పేరోల్, వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఐడి ఏంటి, వాళ్ళ కైండ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ కంప్లీట్ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ శాలరీ ఏంటి, అలాంటి ఇన్ఫర్మేషన్ సపోర్ట్ చేస్తుందా టాలీ అనేది? సపోర్ట్ చేస్తుందా? No, sir. దట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ వన్. సో అలాంటి ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయడానికి ఆబ్వియస్లీ హెచ్ఆర్ రిలేటెడ్ ఒక అప్లికేషన్ తయారు చేసుకోవాలి, సప్లై చైన్ రిలేటెడ్ ఒక అప్లికేషన్ తయారు చేసుకోవాలి, వెండర్ రిలేటెడ్ డేటా మెయింటైన్ చేయడం కోసం ఒక సపరేట్ కైండ్ ఆఫ్ ఒక అప్లికేషన్ వాళ్ళు డిజైన్ చేసుకోవాలి, కస్టమర్ రిలేటెడ్ డేటా వాళ్ళు మెయింటైన్ చేయడం కోసం ఒక సపరేట్ అప్లికేషన్ వాళ్ళు అనేది డిజైన్ చేసుకోవాలి. కానీ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అవసరం లేదు. ఇన్ ఎస్ఏపిలో వీ హ్యావ్ అరౌండ్ 60+ మాడ్యూల్స్ ఉన్నాయి. అర్థమైందా? 60+ మాడ్యూల్. ఒక కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ ఎస్ఏపి అనేది ఆ మాడ్యూల్స్ ని డిఫైన్ చేసింది. మాడ్యూల్స్ అంటే ఇస్ నథింగ్ బట్, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ యొక్క డేటాని మెయింటైన్ చేయడం కోసం మోస్ట్లీ కొన్ని కంపెనీస్ ఏంటి అంటే వాళ్ళు ఒక ఓన్ కస్టమైజ్డ్ అప్లికేషన్ యూజ్ చేస్తారు. కైండ్ ఆఫ్ హెచ్ఆర్ఎంఎస్ అని ఒక అప్లికేషన్ యూజ్ చేస్తారు. ఈ హెచ్ఆర్ఎంఎస్ లో ఏంటంటే ఎంతమంది అయితే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో ఒక కంపెనీలో ఆ కంప్లీట్ ఎంప్లాయీస్ నేము, వాళ్ళ సర్నేము, వాళ్ళ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ శాలరీ కానీ, లేదు అనంటే వాళ్ళు ఎన్ని లీవ్స్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఇంకా ఎన్ని లీవ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చిన బోనస్ ఏంటి, ఇంకేదైనా టర్మినేషన్ లెటర్ ఇష్యూ చేస్తే ఆ డీటెయిల్స్, ఇలాంటి కంప్లీట్ డేటా దాంట్లో రికార్డ్ చేస్తారు, రైట్? సో ఇప్పుడు ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో అలా కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఒక కంపెనీ హెచ్ఆర్ రిలేటెడ్ డేటా చేయాలంటే హెచ్ఆర్ఎంఎస్, ఫినాన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే టాలీ, ఓకే. అండ్ అదే విధంగా ఏదన్నా సమ్ కైండ్ ఆఫ్ వెండర్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయాలి అని అంటే ఏదన్నా ఇంకోటి ఏదైనా ఓన్ కస్టమైజ్డ్ టూల్ అనేది దే నీడ్ టు డెవలప్ వాళ్ళ కోసం, అంటే వాళ్ళ డేటా మెయింటైన్ చేయడం కోసం ఇంకేదైనా అప్లికేషన్ డెవలప్ చేసుకొని ఆ అప్లికేషన్ మీద వాళ్ళు డేటా రికార్డ్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే వాళ్ళు గనక ఎస్ఏపి అనేది యూజ్ చేస్తే, అంటే ఎస్ఏపి అప్లికేషన్ యూజ్ చేస్తే, ఈ ఎస్ఏపిలో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉన్నాయి, మల్టిపుల్ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేసే విధంగా. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక మెటీరియల్ పర్చేస్ చేయడం కోసం, మెటీరియల్ పర్చేస్ చేసేది ఉందనుకోండి, దానికంటూ మాడ్యూల్, మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అనేది ఒకటి ఎస్ఏపిలో ఉంది. సో వాళ్ళు ఇంకే అదర్ అప్లికేషన్ ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఏపిలోనే వన్ ఆఫ్ ది మాడ్యూల్, ఆ మాడ్యూల్ ని యూజ్ చేసుకొని మెటీరియల్ మేనేజ్మెంట్ యొక్క డేటా అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అదే విధంగా సేల్ అంటే ఇది వెండర్ యొక్క ఇన్ఫర్మేషన్. అదే ఇప్పుడు కస్టమర్ కి కూడా ఉంటుంది కదా, ఎంతమంది కస్టమర్ కి సేల్ చేశారు, ఇలాంటి డేటా. ఈ డేటాని మెయింటైన్ చేయడం కోసం కూడా ఎస్ఏపి ఒక మాడ్యూల్ ని డెవలప్ చేసింది, అదే ఎస్ఏపి ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇప్పుడు ఈ కస్టమర్ డేటాని మెయింటైన్ చేయడం కోసం మళ్ళీ వాళ్ళు ఏదో ఒక న్యూ అప్లికేషన్ ని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. దే కెన్ యూస్ SAP services as SAP SD model, sales and distribution model. ఇంకేదైనా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి అంటే వేరే అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, SAP FICO. ఇలా మనకి నెంబర్ ఆఫ్ 60+ మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఒక కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ కి అనుకూలంగా ఉండే విధంగా నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది SAP డిజైన్ చేసింది. ఇప్పుడు చెప్పండి, మీరే గనక ఒక కంపెనీ ఓనర్ పొజిషన్ లో ఉన్నారు అనుకోండి. సో లైక్
ఎంప్లాయీస్ యొక్క డేటా మెయింటైన్ చేయడానికి ఎస్ఏపి హెచ్ఆర్ఎంఎస్ అనే ఒక అప్లికేషన్ డిజైన్ చేసి దానికంటూ ఒక కొంత పేమెంట్ చేయాలి. ఫినాన్స్ కోసం ఇంకొక టాలీ అదర్ సాఫ్ట్వేర్ పర్చేస్ చేయాలి. వెండార్ కోసం ఇంకేదైనా అదర్ సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి. కస్టమర్ కోసం ఇంకొక అదర్ సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి. ఇవన్నీ కూడా ఒకటే ప్యాకేజ్ కాదు, డిఫరెంట్ అప్లికేషన్ ఓన్ గా డిజైన్ చేసింది. ఇప్పుడు డిఫరెంట్ అప్లికేషన్స్ అంటే వాటన్నిటికీ పేమెంట్ చేయాలి కదా, చేయాలా లేదా? Yes. అదే ఇక్కడ ఎస్ఏపి సర్వర్ తీసుకుంటే ఎస్ఏపి కనుక మీరు పర్చేస్ చేస్తే ఎస్ఏపిలోనే అన్ని మాడ్యూల్ ఉన్నాయి కదా, సో యూ కెన్ యూస్ దట్ అప్లికేషన్స్. ఎస్ఏపిలో మీ డిపార్ట్మెంట్ని బట్టి మీరు మాడ్యూల్ని యూజ్ చేయొచ్చు. నౌ టెల్ మీ విచ్ వన్ యూ ప్రిఫర్? విడివిడిగా అంటే వేరే అప్లికేషన్ డిజైన్ చేయడానికి ఇష్టపడతారా, లేదు అని అంటే ఎస్ఏపికి రావడానికి ఇష్టపడతారా? Obviously, SAP, sir. సో అందుకనే ఇన్ ఎంటైర్ వరల్డ్ లో అరౌండ్ 120 to 150 ప్లస్ కంట్రీస్ లో ఈ ఎస్ఏపి అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. అంత వెల్ డిమాండెడ్ అప్లికేషన్ ఇది. ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో అంటే వన్ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఎంఎన్సి కంపెనీ విల్ యూజ్ దిస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఎందుకంటే ఎస్ఏపి అంత వాస్ట్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి, లార్జ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఎస్ఏపినే యూటిలైజ్ చేస్తున్నాయి టాప్ ఎంఎన్సి కంపెనీస్ అన్నీ కూడా. ఇప్పుడు టాలీ అనేది వన్ ఆఫ్ ది మిడ్ రేంజ్ కంపెనీస్. ఆబ్వియస్లీ ఇవి స్మాల్ బేస్డ్ కంపెనీస్ మాత్రమే టాలీ యూజ్ చేస్తాయి. ఎస్ఏపిని యూటిలైజ్ చేసే అంత స్కోప్ లేదు, అండ్ ఆల్సో ద ప్రైస్ ఆల్సో వెరీ హై ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో స్మాల్ కంపెనీస్ యూజ్ చేయవు. అందుకనే ఎస్ఏపికి ఆల్మోస్ట్ వెల్ డిమాండ్ ఉంది. మీరు ఒకసారి బ్రౌజ్ చేస్తే ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో శాలరీ కూడా అంతే లెవెల్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొక మెయిన్ థింగ్ చెప్పుకోవాలంటే, ఇప్పుడు టాలీ ఉంది. టాలీ అనేది మీకు నేర్చుకుంటే, ఒకవేళ మీరు నేర్చుకుంటే చిన్న డిఫరెన్స్. ఇప్పుడు టాలీ అనేది వన్ ఆఫ్ ది కంపెనీలో టాలీ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు జాబ్లో జాయిన్ అయితే మీరు టాలీ యూజ్ చేస్తారు, ఫైన్. ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయి కొన్ని, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాటికి కొన్ని ప్రాజెక్టులు వస్తాయి. ఏమని? ఇలా అకౌంట్స్ మెయింటైన్ చేయడం కోసం కొన్ని ప్రాజెక్టులు వస్తాయి. సో ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్ ఏంటి? మోస్ట్లీ వాళ్ళ కంట్రీలో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయో అవే యూజ్ చేస్తారు. ఇప్పుడు టాలీ ఆ యూకే ఆర్ యుఎస్ బేస్డ్ కంపెనీస్ టాలీ యూజ్ చేస్తాయా? No, sir. టాలీ యూజ్ చేయవు. వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్స్ ఏంటి? నార్మల్లీ వెల్ డిమాండెడ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఎస్ఏపి యూజ్ చేస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు టాలీ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి కంపెనీస్కి వెళ్తే, ఇప్పుడు ఆ టాలీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పండి? Nothing to use. అందుకనే వాళ్ళు హైర్ చేసుకోరు. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ హైరింగ్ ఫర్ ఎస్ఏపి నాలెడ్జ్ పర్సన్స్. అర్థమైందా? Yes. సో ఇప్పుడు మెయిన్ థింగ్, ఈ ఎంట్రీస్ అనేది రికార్డ్ చేయడానికి ముందు ప్రతి అప్లికేషన్, ఇప్పుడు ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని అంటే, వీ హ్యావ్ 60 ప్లస్ మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 60 ప్లస్ మాడ్యూల్స్ను కూడా 3 వేస్లో డిఫరెన్షియేట్ చేశారు. వన్ ఈస్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్స్, కైండ్ ఆఫ్ టెక్నికల్ మాడ్యూల్ అండ్ ఫంక్షనల్ మాడ్యూల్. ఇలా 3 వేస్లో డిఫరెన్షియేట్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్స్ అంటే ఏంటంటే, అంటే సేమ్ యాజ్ ఇప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మీరు ఎస్ఏపిలో మీరు లాగిన్ చేయాలి అని అంటే ఒక యూజర్ అకౌంట్ అనేది మీ పేరు మీద క్రియేట్ చేయాలి కదా, ఒక అకౌంట్ అండ్ పాస్వర్డ్ అనేది ఉండాలి కదా, ఉండాలా లేదా? Yes, sir. సో ఇప్పుడు అలాంటి అకౌంట్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్లో ఉంటాయి. కైండ్ ఆఫ్ బేసిస్ అనో అబాప్ అనో ఇలాంటివన్నీ. మోస్ట్లీ బేసిస్ వన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ మాడ్యూల్. టెక్నికల్ మాడ్యూల్ కింద అబాప్ లేదు అని అంటే బిఐ కానీ ఇలా కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టెక్నికల్ మాడ్యూల్ కింద వస్తాయి. ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఏంటంటే ఎంట్రీస్ రికార్డ్ చేసే లెవెల్లో ఉండడం. అంటే
వాళ్ళకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం, అవన్నీ కూడా ఫంక్షనల్ మాడ్యూల్ కింద వస్తాయి. కైండ్ ఆఫ్ ఎఫ్ఐసిఓ, ఎస్ఏపి ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎస్డి, ఎస్ఏపి హెచ్ఆర్, వీటన్నిటిని ఫంక్షనల్ మాడ్యూల్ కింద అంటాం. అంటే వీటిల్లో మనం అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం, అకౌంట్స్ అనే కాదు డేటా రికార్డ్ చేస్తాం. సో వీటన్నిటిని ఫంక్షనల్ మాడ్యూల్స్ అని అంటాం. ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఎఫ్ఐసిఓ, ఇది మనం నేర్చుకునేది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫంక్షనల్ మాడ్యూల్. యాక్చువల్లీ ఎఫ్ఐసిఓ అనేది ఈజ్ నాట్ వన్ మాడ్యూల్, ఇది ఒక మాడ్యూల్ కాదు. యాక్చువల్గా ఇది 2 మాడ్యూల్స్, 2 మాడ్యూల్స్ గా మనం పిలుస్తాం. కాకపోతే యాక్చువల్గా 2 మాడ్యూల్స్ మనం ఒకటే మాడ్యూల్ గా పిలుస్తూ ఉంటాం. డిఫరెన్సెస్ ఏంటి అని అంటే ఎఫ్ఐ ఈజ్ వన్ మాడ్యూల్, సిఓ ఈజ్ అనదర్ మాడ్యూల్. ఎఫ్ఐ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఒక ఎంట్రీ రికార్డ్ చేయడం కానీ, అంటే కైండ్ ఆఫ్ మనకి ఎన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం మోస్ట్లీ, ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇవే కదా. అంటే కొన్ని ఒక ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం మనం యూజ్ చేసేదాన్నే ఎఫ్ఐ మాడ్యూల్. అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, పిఎన్ఎల్ అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కానీ, సో ఇలాంటి కొన్ని ఎక్స్టర్నల్ రిపోర్టింగ్స్ చేయడం కోసం వి విల్ యూస్ ఎఫ్ఐ మాడ్యూల్. ఓకే, సిఓ మాడ్యూల్ అనే దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఐల్ టెల్ యూ ద రీజన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ తయారు చేయడానికి ఒక 100 రూపీస్ అనేది దాని కాస్ట్ పడింది అని అనుకుందాం. ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 100 రూపీస్ పడింది. ఇప్పుడు ఈ షర్ట్ ని ఎంత కమ్మితే వాళ్ళకి లాభం ఉంటుంది చెప్పండి? 110 or 120. 100 అబోవ్ ఎంతకైనా కూడా అమ్మితే అది లాభం కిందనే వస్తుంది కదా. Yes, sir. ఇప్పుడు 100 సేమ్, ఇప్పుడు ఆ షర్ట్ ని తయారు చేయడానికి అయిన కాస్ట్ 100 రూపీస్ అయినప్పుడు 100 రూపీస్కే సేల్ చేస్తే అప్పుడు ప్రాఫిట్ ఏముంటుంది? ఇంకా ఉండదు సార్. ఉండదు కదా. 100 పైన ఎంత అమౌంట్ కి సేల్ చేసినా అది 1 రూపీ అయినా 2 రూపీస్ అయినా ఎంతో కొంత ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ 100 రూపీస్ కాస్ట్ అనేది ఎలా అయింది? డిఫరెన్షియేట్ చేసి చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు 100 రూపీస్ షర్ట్ అండి, దీన్ని సేల్ చేయడానికి మనం 150 రూపీస్ కి సేల్ చేసాం. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 50 rupees, sir. 50 రూపీస్ ప్రాఫిట్. సో ఇప్పుడు ఒక సర్టైన్ టైం తర్వాత మీరు ఏం చేయాలి? మీ ప్రాఫిట్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? 150 కాస్త 200, 250 అలా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు 150 ఉన్నది కాస్త ఇప్పుడు 200 చేస్తానంటారా? Yes, sir. అప్పుడు బల్క్ మేబీ వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాం సార్. ఒక దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. అంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తే ఇట్స్ ఫైన్, ప్రాఫిట్ వస్తుంది. బట్ ఎవ్రీ మంత్ వస్తుంది అని గ్యారంటీ లేదు కదా, రైట్? నో సార్. సో మోస్ట్లీ ఉన్న ఆలోచన ఏంటి? ప్రైస్ ఇంక్రీజ్ చేయడం. ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే ఇంతకు ముందు 150కి పర్చేస్ చేసే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే ఇది ప్రైస్ పెరిగింది అయినా కూడా దాన్నే పర్చేస్ చేస్తానని గ్యారంటీ లేదు కదా. దే చూస్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్స్. We need Yes. to do advertisement and marketing, sir. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిస్తాం. ఎగ్జాక్ట్లీ, దే డిక్రీజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అంటే కాస్ట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఒక షర్ట్ తయారు చేయడానికి 100 రూపీస్ ఖర్చు అయింది. ఇప్పుడు ఈ 100 రూపీస్ ని కాస్త 80 రూపీస్ కి తయారు చేయగలిగారు అనుకోండి, ఆబ్వియస్లీ ప్రాఫిట్ పెరుగుతుంది కదా. Yes, పెరుగుతుందా sir. పెరగదా? Yes, sir. Yes, ఇప్పుడు sir. ఈ కాస్ట్ కంట్రోల్ ఎలా చేస్తారు? ఏ వేలో? మేబీ ఒక షర్ట్ తయారు చేయడానికి ఏమేమి అవసరం చెప్పండి? Cloth, రా మెటీరియల్,
ఈ రా మెటీరియల్ అనేది మొత్తాన్ని కూడా ఒక వేలో పెట్టేస్తాను. కైండ్ ఆఫ్ థ్రెడ్స్ Fabric. కానీ క్లాత్, ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా రా మెటీరియల్ కింద పెట్టేస్తాను. ఓకే, రా మెటీరియల్. ఇంకా మెషినరీ, స్టిచ్చింగ్, మిషనరీ, ఇంకా మ్యాన్ పవర్, స్టిచ్చింగ్. యా సార్. స్టిచ్చింగ్ అది కూడా ఓకే. స్టిచ్చింగ్ అంటే స్టిచ్చింగ్ కూడా మిషనరీ కిందనే కదా అది. ఎస్ Yeah, సార్ sir. మిషనరీ. మిషనరీ, మ్యాన్ పవర్, ఇంకా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ, ఇంకా ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ ఎలానో అది డిఫరెంట్ సినారియో, కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ కింద వస్తుంది కదా అది. అంటే ఒక షర్ట్ని తయారు చేయడానికి ఇవన్నీ అవసరం. దీని అన్నిటినీ కలిపి 100 రూపీస్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ 30 రూపీస్ అయింది అనుకుందాం. మెషినరీ, సో ఆబ్వియస్లీ మనం మెషినరీని ఎంత యూజ్ చేసామో దానికి కూడా ఒక కాస్ట్ వేసాం. సో ఒక 20 రూపీస్ అనుకుందాం, 50 రూపీస్ అయింది. ఇప్పుడు మ్యాన్ పవర్కి మనం 30 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ అగైన్ 20 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు టోటల్ 100 అయిందా? 100 అయిందా? ఎస్ సార్. రైట్. ఇక్కడ కాస్ట్ కంట్రోల్ చేయడం అంటే రా మెటీరియల్స్ లో వీ కాంట్ కాంప్రమైజ్. అవునా కాదా? రా మెటీరియల్లో అంటే ఆ క్వాలిటీ తగ్గింది అని అంటే మేబీ సేల్ కూడా డౌన్ అవడానికి స్కోప్ ఉంది. సో రా మెటీరియల్లో కాంప్రమైజ్ అవడానికి స్కోప్ లేదు. మిషనరీని మేబీ ఇంకేదైనా అడ్వాన్స్ మిషనరీ తీసుకోవడం కానీ ఇలాంటిది స్కోప్ ఉంటే, అంటే లైక్ ఒక 1 అవర్లో ఒక 100 షర్ట్స్ తయారవుతున్నాయి అని అనుకుందాం. వీళ్ళు అడ్వాన్స్ మిషనరీ తెచ్చుకుంటే 150 కవర్ అవుతుంది కదా, 150 Yes. షర్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కదా, రైట్? ఎస్ సార్. సో అలాంటి ఒక మిషనరీని తెచ్చుకోవడం కానీ, లేదు అని అంటే ఒక షర్ట్ తయారు చేయడానికి ఇద్దరు మ్యాన్ పవర్ అంటే ఇద్దరు అవసరం అన్నప్పుడు, సో అక్కడ ఒక పర్సన్నే లేదు అని అంటే ముగ్గురిని పెట్టి ఆ ముగ్గురు 2 షర్ట్లు తయారు చేసే విధంగా ఉంచడం. అర్థమైందా? ఒక 30 మినిట్స్లో ఇద్దరు ఒక షర్ట్ తయారు చేశారు అనుకుందాం. తయారు చేశారు అనుకుందాం. ఇప్పుడు దే విల్ ఇంక్రీజ్ ద మ్యాన్ పవర్. ఇంకో పర్సన్ యాడ్ చేసి అదే 30 మినిట్స్లో 2 షర్ట్లు తయారు చేసేలా ప్లాన్ చేయడం. ఆబ్వియస్లీ పాసిబిలిటీ ఉంటుందా? ఎస్ సార్. సో ఇలా కాస్ట్ కంట్రోలింగ్ చేసేదాన్నే సిఓ అని అంటాం. ఈ సిఓ మాడ్యూల్లో జరిగే థింగ్స్ అన్ని కూడా ఇవే. కంప్లీట్లీ ఇంటర్నల్ పర్పస్ కోసం కాస్ట్ కంట్రోలింగ్. అండ్ అదే విధంగా ఇప్పుడు షర్ట్స్ ఉన్నాయి, షర్టు ప్యాంటు ఇవన్నీ కూడా మీరు తయారు చేసేది అనుకుందాం. ఇప్పుడు షర్ట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ప్యాంట్స్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే ప్రతి కంపెనీకి కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ ఉంటాయి కదా, ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు కైండ్ ఆఫ్ టీ షర్ట్, హుడీ, ప్యాంటు, కార్గో ప్యాంటు, ఇన్నర్స్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో వీటన్నిటి మీద మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఒక ఐడియా ఉంటుంది. వీటన్నిటి మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి, ఎంత అసెట్స్ ఉన్నాయి, ఎంత లయబిలిటీ ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ ఎఫ్ఐలో మనం రికార్డ్ చేస్తాం. కానీ ఏ ప్రొడక్ట్ మీద ఎంతెంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనకు తెలుస్తుందా? టీ షర్ట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, షర్ట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇన్నర్స్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, కార్గో ప్యాంట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఒక నార్మల్ ప్యాంట్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇలాంటి డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయా? అలాంటివి సిఓ దగ్గర ఉంటాయి. అంటే ఎఫ్ఐలో ఎంటైర్ కంపెనీ లెవెల్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తే సిఓలో ప్రొడక్ట్ వైజు ఎంత కాస్ట్ అవుతుంది, ఒక ప్రొడక్ట్ వైజు ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా సిఓలో రికార్డ్ చేస్తారు. అర్థమైందా? yes sir. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్ఐ అండ్ సిఓ అనేది? ఎస్ సార్. సో